Hello guys, welcome to today's topic, Facts about Japan. Firstly, జపాన్లో పెంపుడు జంతువులను ప్రేమించడమే కాదు, వాటిని రాజకుటుంబంలా చూసుకుంటారు. ఎందుకంటే దేశంలో పిల్లల కంటే పెంపుడు జంతువులే ఎక్కువ. సెకండ్ ఫ్యాక్ట్. మీకు తెలుసా, జపాన్లో ఒక రైలు 30 సెకన్లు ఆలస్యమైనా కండక్టర్ అందరి ముందల సారీ చెబుతాడు. అండ్ ఒక రైలు 5 నిమిషాల కంటే ఎక్కువ ఆలస్యం అయితే ప్రజలు తమ బాస్ లేదా టీచర్కు చూపించడానికి లేట్ సర్టిఫికెట్లను ఇస్తారు. థర్డ్ ఫ్యాక్ట్, జపాన్లో హొక్కైడోలోని ఒక మారుమూల ప్రాంతంలో ఒక హైస్కూల్ అమ్మాయి కోసం ఒక రైల్వే స్టేషన్ తెరిచి ఉంచబడింది. ఆమె ప్రతిరోజూ స్కూల్కి వెళ్లగలిగేలా ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత స్టేషన్ మూసివేశారు. జపనీస్ సమాజం ఎడ్యుకేషన్కు మరియు వ్యక్తులకు ఎంత విలువ ఇస్తుందో మనకి అర్థం అవుతుంది. ఫోర్త్ ఫ్యాక్ట్, చాలా దేశాలలో కాలంతో పాటు ఇల్లులా విలువ పెరుగుతుంది, కానీ జపాన్లో ఇల్లులు వాస్తవానికి కాలక్రమేణా విలువను కోల్పోతాయి మరియు తరచుగా ప్రతి 30 నుంచి 40 సంవత్సరాల తరువాత తిరిగి నిర్మించబడతాయి, ఎందుకంటే ఇక్కడి భూకంపాల వలన మరియు కొత్తది మంచిదనే కల్చరల్ మైండ్సెట్. ఫిఫ్త్ ఫ్యాక్ట్, జపాన్ అంతటా ఉన్న దేవాలయాలలో సుమో రెజ్లర్లు చిన్న పిల్లల్ని ఎవరు ముందుగా ఏడిపించగలరో చూడటానికి పోటీపడతారు. ఇది క్రూరమైనది కాదు, ఇది శతాబ్దాల నాటి సంప్రదాయం. ఏడుస్తున్న చిన్న పిల్లలు ఆరోగ్యకరమైన పిల్లలు అని, కన్నీళ్లు దుష్టశక్తులను తరిమికొట్టడంలో సహాయపడతాయని వాళ్ల నమ్మకం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.